ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు మన ధ్యానాంశము ఎస్తేరు జీవితం. ఎస్తేరు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, తన ప్రజల కొరకు పౌరుషం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈరోజు ఎస్తేరు యొక్క జీవితంలో నుండి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మాకు బయలుపరచండి నాయన. ఎస్తేరు యొక్క జీవితం నా తండ్రి పౌరుషం కలిగినటువంటి స్త్రీగా, తన ప్రజల రక్షణ కొరకు నాయన ప్రాణత్యాగం చేయటానికి వెనుకాడనటువంటి స్త్రీగా బిడ్డను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకే వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తాం. ఈ యొక్క గ్రంథంలో దేవుడు అనేటువంటి మాట ప్రస్తావనకు రాదు, కానీ దేవుని యొక్క అదృశ్యమైనటువంటి కార్యాలను ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, వారు ఎక్కడ ఉన్నా దేవుని తట్టు తిరిగి మొరపెట్టుకుంటే అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఈ విషయాలు మనం నమ్మాలి. నూతన ఇశ్రాయేలీయులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానంలోనికి చేర్చబడినటువంటి వారంగా ఈరోజు మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, ఇది అసాధ్యము అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నా, అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగలిగిన జీవం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటనంటే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మన దేశం యొక్క పేరు ఇక్కడ నమోదు చేయబడింది. అందుకే అంటున్నాడు, అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరం. హిందూ దేశం మొదలుకొని, అద్భుతమైన విషయం, హిందూ దేశం మొదలుకొని ఆనాడే ఆ పేరు ఇక్కడ ఉంది. ఈరోజు దేశం పేరు మార్చాలని ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ ముందుగానే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అహష్వేరోషు కాలంలో ఎస్తేరు మహారాణి అవడానికి గల ఒక కారణం ఏంటంటే, వస్తీ ఒక సందర్భంలో రాజు ఎదుటికి రాకపోవడం ద్వారా ఆ సమస్యను బట్టి మరి రాణినే మార్చాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎస్తేరు ఆ దేశపు రాణిగా ఆమె ఎన్నుకోబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఆశ్చర్యం. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్గా మనం గమనించినట్లయితే మొర్దెకై, తర్వాత ఎస్తేరు యూదా ప్రజలందరినీ కూడా కాపాడటానికి సాధనాలుగా దేవుడు వాడుకున్నాడు. దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో ఎస్తేరు ఆ రాజ్యపు రాణి కావడానికి గల కారణం ఏంటంటే, ఆయనకు తెలుసు ఒక దినాన యూదులైన తన ప్రజలు నశించబోతారని తెలిసి వారి నిమిత్తం ముందుగానే ఎస్తేరును సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి జీవితంలో అనుకోకుండా జరిగేది ఏదీ లేదు. ఒక విశ్వాసి జీవితంలో ఒక సందర్భం, ఒక విషయం జరుగుతుంది అనంటే దాని వలన ఒక సంగతిని మనం గమనించాలి. ఏంటంటే, అది దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవాలి. మనం ఉన్నత స్థితికి వెళ్ళేసరికి హెచ్చిపోకుండా, లేకుంటే ఇంకేదో పరిస్థితి వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం తగ్గింపు కలిగి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోగలిగితే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవునితో అంటుకట్టబడినటువంటి స్థితిలో ఉండి దేవుని కొరకు పౌరుషంగా జీవించగలిగే కృప, ఆధిక్యత మనం పొందుకుంటాం. కాబట్టి గమనించాలి, యూదులైనటువంటి వారు ఈ యొక్క 127 సంస్థానములలో ఒక ప్రాంతమైనటువంటి షూషాను కోటలో ఒక అద్భుతం జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం.
ఆ కోటలోని ప్రజలందరూ కూడా ఎస్తేరును బట్టి మరి యూదా జాతి ఈ 127 సంస్థానములలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాపాడబడటానికి ఎస్తేరు జీవితం కారణమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దీని యొక్క పూర్వపరాలను మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడును అగాగీయుడు నగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఇక్కడ హామాను గురించి మనం చూస్తూ ఉన్నాం. అగాగీయుడైనటువంటి హామాను సౌలు కాలంలో కూడా మనం గమనించినట్లయితే అమాలేకీయుల రాజు అయినటువంటి అగగు రాజును సమూయేలు తుత్తునీలుగా ఆయన చంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ వంశానికి యూదుల పైన ఉన్నటువంటి ఆ పగ చల్లారకుండా ఉంది అనేటువంటి విషయము ఇక్కడ ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. హామాను పరిపాలన చేస్తున్న హామాను అధికారిగా ఉన్నప్పుడు, ఆయన పీఠం ఎత్తు చేయబడినప్పుడు ఆయన జీవితంలో అందరూ వంగంగి నమస్కారం చేయాలని ఆయన చూశారు. అయితే ఆయన కూడా పెద్ద గమనించలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వారు మొర్దెకై విషయంలో హామానుకి సంగతి తెలియజేసినప్పుడు అది నిజమే అని తెలుసుకున్నటువంటి హామాను మొర్దెకైని చంపడం స్వల్పకార్యమని ఎంచి తన జాతి ఏదో తెలుసుకొని ఆ జాతి మొత్తాన్ని నిర్మూలన చేయాలని ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి వారిని, దేవుని ప్రజలైనటువంటి వారిని ఎవ్వరు కూడా నిర్మూలన చేయలేరు. ఆయన ప్రజల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే దేవుని హస్తం వారిపైన ఉంది, దేవుని యొక్క దృష్టి వారిపైన ఉంది. అందుకే ఎంతో కఠినమైనటువంటి ఆజ్ఞ బయలుదేరినప్పటికీ ఆ తర్వాత అందరికీ తెలుసు, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మొర్దెకై తల ఉంచలేదనే కారణం నెపము చేత యూదా జాతి అంతటిని నిర్మూలించాలని ఆలోచన చేసినప్పటికీ మొర్దెకై చేసినటువంటి ఒక పని ఏంటో తెలుసా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదన చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏదైనా ఒక నిరసన తెలియజేయాలి అంటే ఫ్లాగ్స్ అవి పట్టుకొని లేకుంటే నిలబడి గేట్ ముందల ధర్నా చేసే వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? దుఃఖంతో కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. రాజుకి వర్తమానం వెళ్ళాలని, రాజు దగ్గర నుంచి జవాబు రావాలని, అంతేకాకుండా అంతఃపురంలో ఉన్నటువంటి రాణి వద్దకు ఈ వర్తమానం వెళ్ళాలని అనేకమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక. ఆయన గోనెపట్ట ధరించాడు, కానీ అంతఃపురంలో ఎస్తేరు హృదయాన్ని దేవుడు తట్టాడు. అద్భుతం, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎస్తేరు హృదయాన్ని తట్టాడు. ఎస్తేరు సాహసకార్యం చేయడానికి కొంత భయపడ్డప్పటికీ ఆ తర్వాత మొర్దెకై పలికినటువంటి మాటలను బట్టి ఆమె ఒక తీర్మానానికి వచ్చింది. ఏంటంటే, నా ప్రాణం పోయినా పర్లే, నా ప్రజలు నేను కాపాడతా. మొర్దెకై ఈ విధంగా అంటాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరు ఏ స్థానంలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో దేవుని కొరకు పని చేయడానికి ఒక తీర్మానం కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క పనిలో పాలిభాగస్థులంగా ఉండాలి. ఈరోజు ఎస్తేరుకి ఇవ్వబడినటువంటి సవాల్ ఏంటంటే, ఒకవేళ నీవు గనుక మౌనంగా ఉంటే, నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. నీవు గనుక మరి ఈ సమయంలో మౌనంగా ఉంటే సహాయము నీ ద్వారా కాకపోయినా వేరే దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని వార్నింగ్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు అంటూ ఉంటే పౌరుషం వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. అవును, ఈరోజు కూడా గ్రామంలోనికి స్వార్థ మోసుకెళ్ళడానికి సేవకులను పంపాలి అనేటువంటి నినాదంతో విశ్వాన్ని పరిచర్య చేస్తుంది. సేవకుడు ఆ గ్రామానికి వెళ్ళడం ద్వారా అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది.
ఈ మధ్య జరిగినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? 1 సంవత్సరంన్నర పాటు ఆ గ్రామంలో సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. మొట్టమొదటి రోజు లేదంటే ఆరంభ దినాలు వెళ్ళి సువార్త కూడిక ఒక మెగాఫోన్ పెట్టుకొని సువార్త కూడిక జరిగిస్తుంటే ఓ పెద్ద మనిషి వచ్చి ఇనుప రాడ్ తీసుకొని దాన్ని మెగాఫోన్ను పగలగొట్టి అన్నమాట ఏంటో తెలుసా? ఆయన అంటాడు, ఈసారి మెగాఫోన్ పగిలింది, వచ్చేసారి తలలే పగులుతాయని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? సేవకుడు 1 సంవత్సరంన్నర పాటు ఆ గ్రామంలో వీధుల్లో తిరుగుతూ, బైబిల్ లేదు, బ్యాగు లేదు, ఏది లేదు, నడుచుకుంటూ మౌన ప్రార్థన చేసుకుంటూ సంవత్సరంన్నర కనిపెడితే ఒక సహోదరి తనకెదురుపడి ఆయన సేవకుడని గుర్తించి, అయ్యా ప్రైజ్ ది లార్డ్ అయ్యా అని చెప్పింది. అద్భుతం. కోయా ప్రాంతంలో జరిగిన అద్భుతమైన కార్యం ఇది. అయితే ప్రైజ్ ది లార్డ్, అమ్మ మీరెవరమ్మా అంటే, అన్న నేను విశ్వవాణి సంఘ విశ్వాసిని, పెడ్రాల గ్రామానికి చెందినటువంటి బిడ్డని, ఈ యొక్క గ్రామానికి కోడలుగా వచ్చాను ఒక అయ్య ఇంటికి అని చెప్పిందనమాట. ప్రేమైన దేవుని బిడ్డ, ఆశ్చర్యం. అప్పుడు సేవకుడు చెప్పాడు, అమ్మ నేను కూడా విశ్వవాణి సేవకున్నమ్మా, మీ గ్రామానికి నేను పంపబడ్డాను ఇక్కడ అని అన్నప్పుడు, అన్న రండన్న మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన పెడుదురు కానీ అని అంటే, ఆ ఇంటికి వెళ్తే మెగాఫోన్ ఎవరైతే పగలగొట్టారో ఆ వ్యక్తి ఇంటికే తీసుకెళ్తే అప్పుడు అన్నమాట ఏంటంటే, ఆ ఇంటి యజమానుడు లేదంటే వారి మామగారు అన్నమాట ఏంటంటే, మా కోడలే ప్రభుని నమ్ముకుంటే ఇంక మేము ఎవరమై అడ్డు చెప్పేది, రండి ప్రార్థనలు పెట్టండి అని చెప్పడమే కాకుండా ఆయన అన్నమాట ఏంటంటే, పొలం పంట వేశాను, కోతకు వస్తుంది, కోత కాగానే మీకు కొంత స్థలం ఇస్తాను, మీరు మందిరం కూడా కట్టండి అని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరినో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ఎస్తేరును వాడుకొని యూదా జాతి అంతా కాపాడబడటానికి, యూదా ప్రజలు విడుదల పొందుకోవడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళడం, తన విన్నతి తెలియజేయడం. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఏ తాకీదైతే ఎవరు మార్చజాలరో ఆ తాకీదును అద్భుతమైనటువంటి రీతిలో రాజే ఎస్తేరుకు, మొర్దెకైకి తన ముద్ర ఉంగరాన్ని ఇచ్చి తాకీదు మార్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మనం గమనిస్తాం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు, కాగా మీకు ఇష్టమైనట్లు మీ రాజునైనా నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి అని అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ తాకీదు 127 సంస్థానములకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడు చేసిన పని ఏంటంటే 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు, రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు. ఆ రోజు ఆ తాకీదు ఇవ్వబడకపోతే, ఆ తాకీదు 127 సంస్థానంలోకి వెళ్ళకపోతే ప్రజలందరూ సంహరింపబడతారు. ఈరోజు కూడా ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని యొక్క సువార్త ప్రకటించకపోతే, దేవుని యొక్క సువార్త గ్రామానికి వెళ్ళకపోతే, కొన్ని గ్రామాల దగ్గర బోర్డులు మా గ్రామానికి సేవకుడు రావద్దు అంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, మౌనంగా ఆ గ్రామంలోనికి వెళ్ళి నడిచేస్తే కూడా దేవుడు ఒక దినాన అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. అందుకే మన పాదాలు ప్రతి గ్రామంలో మోపబడాలా, సేవకుడు వెళ్ళాలా, సేవకుడు పంపబడాలా. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ప్రజలు రక్షింపబడతారు. పెడ్రాల గ్రామం నుంచి వచ్చిన ఒక విశ్వాసి, ఒక యవన బిడ్డను బట్టి ఈరోజు ఒక గ్రామం ఈరోజు దీవింపబడింది. ఆ గ్రామంలో మందిరం కట్టబోతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు ఆ తాకీదు అన్ని సంస్థానాలకు చేరడం ద్వారా అద్భుతమైన రీతిలో యూదులకు విడుదల కలిగింది. కనుక ఈరోజు పౌరుషం కలిగిన వారంగా మనమున్నటువంటి తరంలో మన ప్రజలకు కూడా సువార్త అందించే పనిలో మనం పాలిభాగస్థలం అవుదాం. అలాంటి కృప ప్రభుబిడ్డలమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఎస్తేరు జీవితాన్ని మా ముందుంచి, ఎస్తేరు పౌరుషంగా తన ప్రజల కొరకు నాయన, తన ప్రజల రక్షణ కొరకు నాయన ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలే. నేను నశించదనని చెప్పింది ప్రభా.
కనుక సువార్త ప్రకటించి అనేకులకు దీవెనకరంగా నేను మా సేవను నైనా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గ్రామాల్లో సువార్థికుడు సేవ చేస్తున్న ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు అయినా నీ నామంలో ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం, ప్రకటిస్తున్నాం, కార్యాలు జరిగిస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులై నేను ఈ యొక్క గొప్ప నేను స్వార్థిక ఉద్యమంలో తండ్రి పాలిభాగస్తులై నీ నామాన్ని గణపరిచే కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్.